ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతను నీకిచ్చెదను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతను నీకు ఇచ్చేదను. సో దేవుడే సొలొమోనుతో సెలవిచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడుగుమని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేశాను, నువ్వు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళియంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయం తీర్చ శక్తి గలవాడేవాడు. నేను ఈ జనుల మధ్య నుండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. చూసారా, దేవుడే ప్రత్యక్షమై సొలొమోనును అడిగినటువంటి ప్రశ్నలు అన్నమాట. సో సొలొమోన్ని దేవుడు ఆ విధంగా అడుగుతూ వచ్చినప్పుడు నాకు ఏం కావాలని సొలొమోను అక్కడ ప్రత్యక్షంగా అడగలేదు. అంటే ఈ నీ జనమునకు న్యాయం తీర్చగల జ్ఞానం తెలివిని నాకు దయచేయమని దేవుని అడిగినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. దాన్ని బట్టి దేవుడు తనకి వాగ్దానం ఏమనుగ్రహిస్తూ వచ్చాడంటే, కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్పాను. సో హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు, మన బుద్ధిని గమనిస్తున్నటువంటి దేవుడు, మన హృదయంలో ఉండే మన ఆలోచనలను బట్టి దేవుడు మనకి సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు అనమాట. సొలొమోను అడగలేదు దేవుని ప్రత్యక్షంగా, దేవుడే స్వయాన సొలొమోన్ని అడుగుతూ వచ్చాడనమాట. నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడుగుమని సెలవీయగా దేవుడు ఎప్పుడైతే ఈ మాట సెలవిస్తూ వచ్చాడో అప్పుడే సొలొమోను దేవుని యొద్దకు వెళ్ళి తనకున్న అక్కర దేవునితో చెప్పినట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం. సో తను అడిగినది ఒకటైతే దేవుడు అంతకంటే విస్తారంగా తనకు అనుగ్రహించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, అంటే నీకన్నా ముందుగానున్న రాజులకైనాను నీ తర్వాత వచ్చి రాజులకైనా కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను. అంతేకాదు ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతాం, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును ఉండడు ఉండబోడని కూడా దేవుడు అంత శ్రేష్టమైన ప్రశస్తమైన గొప్ప ఆశీర్వాదాన్ని సొలొమోనుకు అనుగ్రహించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతను నీకు ఇచ్చేదనని. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదివితే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచని ఆయన నోటి నుండి వచ్చునని మన వాక్యంలో చదువుతాం. ఈ జ్ఞానము, ఈ ఐశ్వర్యము, ఈ ఘనత మనం పొందాలంటే సో దేవుని ద్వారానే మనం పొందగలం. దేవుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని మనకి అనుగ్రహించగలరు అనమాట. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చదివితే యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. సో ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలో మనము వినయం కలిగి ఉంటాము. అంతేకాదు మనం ఏది అనుభవిస్తున్నామంటే అది కేవలము దేవుని దయ ద్వారా, దేవుని యొక్క అనుగ్రహం ద్వారా అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో సో తద్వారా దేవుడు మన జీవితంలో మనకు అవసరమైనవి ఇంకా మనము ఊహించిన దానికంటే అధికమైన మేలు మన జీవితంలో మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు అనమాట. ఎప్పుడైతే దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉంటామో సో అప్పుడు మనం వినయంగా ప్రవర్తిస్తాం. అది వినయమునకు ప్రతిఫలం అని వాక్యంలో రాయబడింది. సో తద్వారా ఐశ్వర్యము ఘనత జీవం దాని వలన కలుగును. సో ఎప్పుడైతే వినయ భయభక్తులతో మనము దేవుని సేవిస్తామో, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన పరిచర్య సేవ మనం చేస్తామో అప్పుడే దేవుడు మన స్వభావాన్ని బట్టి, మన బుద్ధిని బట్టి, మనలో వెలువడే ఆలోచనలను బట్టి దేవుడు మనకి ఐశ్వర్యాన్ని ఘనతను జ్ఞానాన్ని అనుగ్రహించేవారుగా ఉంటారనమాట. సో బహుశా సొలొమోన్ నుండి ఏం ఆన్సర్ వస్తుందని దేవుడు వెయిట్ చేశాడేమో. అయితే సొలొమోన్ తన హృదయంలో ఉన్న ఆలోచనలు అంటే తన తండ్రి అయిన దావీదు ఎడల దేవుడు ఎంతో గొప్ప అనుగ్రహాన్ని
అంటే బహుగా కృప చూపని ఇక రాయబడుతూ వచ్చింది. నిజమే, ఆ స్థానాన్ని దేవుని దయతోడ దేవుడు తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దానికి కృతజ్ఞతాభావం కలిగిన వ్యక్తిగా సొలొమోను ఉన్నట్లుగా తన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మనం కూడా దేవుని యందు మనం ఎప్పుడైతే అలాగ భయభక్తులు కలిగి ఉంటామో వినయంగా ప్రవర్తిస్తాం. ఆ వినయానికి ప్రతిఫలమే జ్ఞానము, ఘనత, ఐశ్వర్యము, జీవం. దానివల్లనే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అనమాట. ఉదయకాలం అయ్యో నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ జ్ఞానముతో ముందుకు నడుచుకోలేకపోతున్నా. అన్నీ ఉన్నాయి, అంతా దేవుడు ఇచ్చాడు, నాకు మంచి ఐశ్వర్యం ఇచ్చాడు. ఆ ఐశ్వర్యాన్ని ఎలా అనుభవించాలో నాకు తెలియటం లేదు కదా. కొన్నిసార్లు చాలా మందికి అన్నీ ఉంటాయి కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు. అదే నువ్వు దేవుని కలిగి ఉంటే దేవుడు సమస్తము నీకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు తద్వారా దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహించేవారుగా ఉంటారు. ఉదయకాలం ఒకవేళ నువ్వు లేమిలో ఉన్నావేమో, నీకున్న ఆ లేమిని బట్టి నా జీవితంలో నేనెప్పుడు ఈ ఐశ్వర్యాన్ని పొందుతాను, ఈ జ్ఞానాన్ని నేనెప్పుడు అనుభవిస్తాను, నేనెప్పుడు ఇలాంటి ఘనత నాకు నా కుటుంబానికి ఎప్పుడు దక్కుతుందని అనుకుంటున్నావేమో, దేవుడు ఇవ్వాలనుకుంటే ఆయన ఇవ్వగలడు. దేవుని ద్వారానే ఆ ఘనతను కూడా మనం పొందగలం. ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా నువ్వు ఉన్న చోటనే దేవునికి నమ్మకంగా దేవుని భయభక్తులు కలిగి సేవిస్తూ వచ్చినప్పుడు దేవుడు నువ్వు ఉన్న చోటనే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. అధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సొలొమోనుతో దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినట్లుగానే నెరవేర్చాడు. పూర్వీకులలో అతని వంటి వారు లేకుండా దేవుడు అంత గొప్ప ఆశీర్వాదాన్ని సొలొమోనుకి అనుగ్రహిస్తూ వచ్చారు. సొలొమోను యొక్క జ్ఞానాన్ని విన్న వాళ్ళందరూ కూడా చూడడానికి వచ్చినట్లుగా మన వాక్యంలో చదువుతాం. అన్ని విధాలుగా ఒక సొలొమోనుకే కాదు, సొలొమోను సేవిస్తున్న గొప్ప దేవుని మనం కూడా కలిగి ఉన్నాం. అలాంటి దేవుని యందు మనం కూడా భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు ఈ భూమి మీదనే ఇలాంటి ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని మనం అనుభవించి దేవుని సంతోష పెట్టే వారంగా ఉండగలం. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. జ్ఞానమును, ఐశ్వర్యమును, ఘనతను నీకు ఇచ్చేదని అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ ఆశీర్వాదం మీ ప్రజలకు అనుగ్రహించి మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.